ఉన్నాయి కానీ వారికి ఏమి దొరకలేదు. పిల్లలకి ఇక్కడ 3 సందర్భాలు కనబడుతున్నాయి. 1 ధోని, 2 లోతు, 3 వల. 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. ధోని దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. ఎన్నో పర్యాయాలు ఆ ధోనిలో లేక ఆ పడవలో యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా కలిసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనించండి, ధోని దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే దేవుని సన్నిధికి సాదృశ్యంగా కనబడుతుంది. పిల్లలు మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాల చేత మనము తృప్తి పొందాలి, దేవునికి సాక్షులుగా నిలబడాలంటే ధోనికు దేవుని సన్నిధికి సాదృశ్యమైన ఆ ధోనిలోనికి మనం వెళ్ళాలి. దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. ఎప్పుడు వెళతాం దేవుని సన్నిధికి? అవసరం వచ్చినప్పుడు, అక్కర వచ్చినప్పుడు, కొరత కొదువులు కలిగినప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్తాం. చాలా పర్యాయాలు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసినటువంటి అనుభవాలు మనందరి జీవితాల్లో ఉన్నాయి. ఏమండి, ఆ సన్నిధి లేక ఆరాధన సమయంలోనే పనులు, ఆరాధన సమయంలోనే ప్రయాణాలు, ఆరాధన సమయంలోనే ఫంక్షన్లు, ఆరాధన సమయంలోనే మన వ్యక్తిగతమైనటువంటి అవసరతలు ఏర్పరచుకొని దేవుని సన్నిధిని దాటుకుని వెళ్ళిపోయినటువంటి దినాలు అనేక మన జీవితాల్లో ఉన్నాయి. పిల్లలు గమనించండి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిస్తే